జగిత్యాలలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపం స్థలంలో ఇసుకతో చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సైకత విగ్రహాన్ని చేశారు. ఈ విగ్రహం నెల రోజుల పాటు ఉంటుంది అని నిర్వాహకులు తెలిపారు. పుడమి పులకి దేవుడు వెంకటేశ్వర మెరిసింది మన దైవమే మది నిండా నిండినాడు జై శ్రీమన్నారాయణ. నా పేరు వేముల ఉమారాణి. ఇది జగిత్యాలలోనే కాకుండా తెలంగాణలోనే మొట్టమొదటిది సైకత శిల్పం 21 అడుగుల వెంకటేశ్వర స్వామి. ఈ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి లాగానే మనకి దర్శనమిస్తుంది. ఇసుకతో విగ్రహం చేయడం అంటే చాలా ఖర్చుతో, ఈ ఇసుకతో చేసే విగ్రహం చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా కష్టంతో కూడుకున్నది. అంత ఇసుకని తీసుకొచ్చి దానికి వాటర్ కావాలన్నా కూడా డైరెక్ట్ కెనాల్ నుంచి తీసుకొని పైప్లైన్తో తడిపి దాన్ని ఒక ముద్దలాగా చేసి 21 ఫిట్ చేయాలంటే నిజంగా శిల్పికి మనము శిరస్సు వంచి నమస్కారం చేయొచ్చు. ఎందుకంటే అది మనకి 32 టన్నుల ఇసుకని ఒక ముద్దలాగా చేసి తను పైనుంచి కింది వరకు రోజుకు ఒక 100 సార్లు పైకి ఎక్కి దిగుకుంటూ అది తను చూసుకుంటూ చేయడం అనేది బాలాజీ వరప్రసాద్ గారు చాలా గొప్పగా నేను భావిస్తున్నాను. సాక్షాత్తు భగవంతుడు దిగి వచ్చినట్టుగా తను దాన్ని రూపుదిద్దాడు. ఇప్పుడు ఈ రోజుకి ఇది 7వ రోజు. చాలా బ్రహ్మాండంగా, చాలా అద్భుతంగా అందరూ వచ్చిన వాళ్ళందరూ అసలే ఇది తిరుమల తిరుపతి దేవస్థానమేనా అన్నట్టుగా లోపలికి వచ్చి బయటకు వచ్చే వరకు మైమర్చిపోతున్నారు. అలాంటి కోరికలు కూడా నెరవేర్చే భగవంతునిలాగా ఇక్కడ తను కొలువై ఉన్నాడు. దీంతో పాటుగా మన తిరుమల తిరుపతి దేవస్థానంతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర్తో పాటుగా మనము ఈ శివరాత్రి పురస్కరించుకొని శివరాత్రి సందర్భంగా సైకతంతో చేసిన లింగాన్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇప్పుడు వచ్చే శుక్రవారం రోజు ప్రాణప్రతిష్ఠ చేసి శివరాత్రి రోజు 10 గంటల నుంచి 1 గంట వరకు ప్రవచనాలు చెప్పడం జరుగుతుంది. రాత్రి కూడా మనం ఇక్కడ జాగారాలు చేసుకొని మనము జాగరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అమావాస్య రోజు అన్నదానము, 18వ డేట్ నుంచి రెగ్యులర్గా కుంకుమ పూజలు, 18వ డేట్ రోజు ప్రొద్దున హోమము, సాయంత్రము కళ్యాణం జరుగుతుంది, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. ఇలా ప్రతి రోజుకొకటి చొప్పున ఈ 45 రోజులు పొడిగించడం అనేది ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని 45 రోజుల వరకు దర్శనం ఇవ్వడానికి మేమైతే సంకల్పం చేసుకున్నాం. మీకు ఇక్కడికి వచ్చాక ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ ఇది చూస్తుంటే? ఓం నమో వెంకటేశాయ నమః. ఇక్కడ మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి 3D సైకత శిల్పాన్ని వేముల ఉమారాణి గారి సంకల్పంతో మన జగిత్యాల పట్టణంలోని తెలంగాణలోని మొట్టమొదటిసారిగా ఇక్కడ జగిత్యాల పట్టణంలో ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇక్కడ మనకు మొదటగా వినాయకుడి 3D సైకత శిల్పం, తర్వాత అన్నమాచార్యులు,
అండ్ వెంకటేశ్వర స్వామి గారు, చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహం ఇవి 3D సైకత శిల్పంతో చేయబడింది. మీరందరూ జగిత్యాల పట్టణంలో ప్రజలందరూ ఈ దర్శనాన్ని మీరు ఉపయోగించుకోగలరు. ఈ 3D సైకత శిల్పాన్ని నిర్మించిన బాలాజీ వరప్రసాద్ గారికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాము. వారు మనకి అందజేసిన ఈ 3D సైకత శిల్పాన్ని జగిత్యాల పట్టణంలోనే కాకుండా తెలంగాణలో ప్రజలందరూ వచ్చి వారి కృపకి దర్శించుకోగలరు. ఇక్కడ అమావాస్య రోజు అన్నదానంను అండ్ మహాశివరాత్రి రోజు ప్రత్యేక పూజలు, ప్రవచనాలు జరుగుతున్నాయి. జగిత్యాలను ప్రజలందరూ వచ్చి దీనికి దర్శించుకోగలరు.